సో బైనామిల్ థియరంలో PYQ క్వశ్చన్స్ లో కంటిన్యూషన్ చూస్తున్నాం. సో లెట్ ఆల్ఫా గ్రేటర్ దెన్ 0 స్మాలెస్ట్ నెంబర్ సచ్ దట్ ఎక్స్పాన్షన్ యాజ్. సో ఈ ఎక్స్పాన్షన్ లో ఈ టర్మ్ ఉంటుంది అన్నాడు. అంటే బీటా ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా వేర్ బీటా ఈస్ న్యాచురల్ నెంబర్. అంటే దీని కోఎఫిషియంట్ న్యాచురల్ నెంబర్ అవ్వాలి. దెన్ ఆల్ఫా ఈక్వల్ టు. సో ఆల్ఫా ఏంటి క్లారిటీ ఇచ్చాడు. ఆల్ఫా అనేది పాజిటివ్ అన్నాడు అండ్ సేమ్ టైం స్మాలెస్ట్ అన్నాడు. ఆల్ఫా అనేది పాజిటివ్ అండ్ సేమ్ టైం. సో ఆల్ఫా అనేది పాజిటివ్ అయితే అప్పుడు మైనస్ ఆల్ఫా ఏంటి నెగిటివ్. ఆల్ఫా అనేది పాజిటివ్ అయితే మైనస్ ఆల్ఫా ఏంటి నెగిటివ్. సో ఈ ఎక్స్పాన్షన్ ఇది వన్ ఆఫ్ ది టర్మ్ అన్నాడు. సరే ఫస్ట్ ఆ వన్ ఆఫ్ ది టర్మ్ అంటే మనకు ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్ కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత అప్పుడు దాంతో కంపేర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఎక్స్పాన్షన్స్లో జనరల్ టర్మ్ అంటే ఆర్ ప్లస్ వన్త్ టర్మ్. సో ఆర్ ప్లస్ వన్త్ టర్మ్ మనకు తెలుసు. ఆర్ ప్లస్ వన్త్ టర్మ్ ఏంటి ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ పవర్. ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటి రెండు డిఫరెన్స్. సెకండ్ టర్మ్ పవర్ సఫిక్స్ ఏదైతే ఉందో సెకండ్ టర్మ్ పవర్. సో ఇక్కడ మరి ఆర్ ప్లస్ వన్త్ టర్మ్. సో అప్పుడు ఏంటి ఎన్సీఆర్. ఎన్ అంటే ఎంత 30 సిఆర్. సో ఫస్ట్ టర్మ్ ఏంటి ఎక్స్ పవర్ 2/3. సో పవర్ ఏంటి ఫస్ట్ టర్మ్ పవర్ ఈ రెండింటికి డిఫరెన్స్. సో 30 మైనస్ ఆర్ 30 మైనస్ ఆర్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటి 2/x³. 2/x³. సో సెకండ్ టర్మ్ పవర్ ఏమవుతుంది సఫిక్స్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో ఇది. సో దీన్ని ఇప్పుడు వేరియబుల్స్ వీటన్నింటినీ సపరేట్ చేసేసేయండి. సో 30 సిఆర్ ఇక్కడ 2 ఉంది 2 పవర్ ఆర్. సో కాన్స్టెంట్ సపరేట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ ఏంటి 2/3 హోల్ పవర్ 30 మైనస్ ఆర్. అంటే అప్పుడు ఎక్స్ పవర్ ఏమొస్తుంది మీకు 2/3 ఇంటూ 30 మైనస్ ఆర్ అంటే సో బై 3 రాసిద్దాం. 2 ఇంటూ 30 60 మైనస్ 2r. అలాగే నెక్స్ట్ మరి ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత 3 ఉంది. సో న్యూమీటర్లోకి వెళ్తే -3 అవుతుంది. హోల్ పవర్ ఆర్ ఉంది కాబట్టి అది ఏమవుతుంది -3r అవుతుంది. కాబట్టి ఎక్స్ పవర్ ఏంటి -3r. సో రెండింటి మల్టిప్లికేషన్ చేస్తే పవర్స్ యాడ్ చేస్తాం. అంటే అప్పుడు ఏంటి ఎక్స్ పవర్ 60 మైనస్ 2r బై 3 -3r. సో ఇది ఎల్సిఎం చేసేసేయండి సింప్లిఫై చేస్తే. సో మీకు ఏమొస్తుంది 60 మైనస్ 11r/3 వస్తుంది. సో ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఇదంతా బీటా. ఇదంతా బీటా చూడండి ఇక్కడ ఇదంతా కంపేర్ చేయండి. సో అదంతా బీటా. నెక్స్ట్ ఎక్స్. నెక్స్ట్ ఎక్స్ పవర్ ఏంటి మైనస్ ఆల్ఫా. సో ఎక్స్ పవర్ ఏంటి మైనస్ ఆల్ఫా. సో ఇక్కడ ఆల్ఫా అనేది పాజిటివ్ కాబట్టి మైనస్ ఆల్ఫా ఏం కావాలి నెగిటివ్ అవ్వాలి. అవునా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలామంది స్టక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఆగిపోతారు చాలామంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి ఏం చేయాలో రాదు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని స్ట్రెస్ చేయండి. ఇలా ఈ లాజిక్ని డెవలప్ చేసుకోండి. మీరు ఇక్కడ టైంని కూడా నోట్ చేసుకొని రిపీటెడ్గా చూడండి. సో ఇంతవరకు చేసిన తర్వాత ఆగిపోతారు. ఇక్కడ మనకి పవర్ ఇది ఉంది కానీ ఇక్కడ పవర్ ఏంటి మైనస్ ఆల్ఫా. మరి మైనస్ ఆల్ఫా అంటే ఏంటి నెగిటివ్. ఎందుకంటే ఆల్ఫా అనేది పాజిటివ్ కాబట్టి మైనస్ ఆల్ఫా అనేది నెగిటివ్. సో వీళ్ళు ఎంతవరకు స్మాలెస్ట్ నెంబర్ చెప్పాలి ఆల్ఫా అనేది. సో నెగిటివ్ కాబట్టి దీన్ని లెస్ దాన్ 0 అనేది రాయాలి. సో నెగిటివ్ కదా. సో లెస్ దాన్ 0 ఎందుకంటే ఆల్ఫా అనేది పాజిటివ్ అయితే మైనస్ ఆల్ఫా అనేది నెగిటివ్ అవుతుంది. సో మరి నెగిటివ్ అవ్వాలంటే న్యూమరేటర్ నెగిటివ్ అవ్వాలి. అంటే 60 లెస్ దాన్ 11r. అంటే 11r ఏమవుతుంది లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ రాస్తే గ్రేటర్ దాన్ అవుతుంది. అంతేనా. సో 60 సో 11r అటు పోతే లెస్ దాన్ 11r. సో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రాస్తే గ్రేటర్ దాన్ అవుతుంది. నెక్స్ట్ 11 రైట్ సైడ్ వెళ్ళిపోతే ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 60/11. సో ఆర్ అనేది ఏంటి ఇక్కడ టర్మ్స్ ఇక్కడ అన్నీ కూడా ఏంటి ఆర్ అనేది ఖచ్చితంగా ఇంటీజరే కదా. ఫ్రాక్షన్స్ ఉండవు కదా. ఇక్కడ సఫిక్స్లో మనకి ఏంటి సెకండ్ థర్డ్ ఫోర్త్ టర్మ్ ఉంటుంది కాబట్టి ఆర్ అనేది ఫ్రాక్షన్ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ఇంటీజర్ అవ్వాలి కానీ సేమ్ టైం ఇంటీజర్ అవ్వాలి సేమ్ టైం దీనికంటే ఎక్కువ ఉండాలి. సో దీనికంటే ఎక్కువ అంటే ఇది ఏమొస్తుంది నా ఆన్సర్ 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 5 పాయింట్ కంటే 5.6 సంథింగ్ వస్తుంది. సో ఆర్ వాల్యూ 5 పాయింట్ సంథింగ్ కంటే ఎక్కువ ఉండాలి. సో వీళ్ళు ఎంతవరకు లీస్ట్ ఉండాలి కాబట్టి ఆర్ వాల్యూ ఎంత 6. 6 తీసేసుకుంటే అయిపోతుంది. ఎందుకు ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ 5 పాయింట్ సంథింగ్. సో ఫస్ట్ నెగిటివ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నెగిటివ్ 6 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇంటీజర్స్లో 6 నుంచి 7 8 9. సో వీళ్ళెంతవరకు దాని క్వాంటిటీ తక్కువ ఉండాలి కదా. క్వాంటిటీ తక్కువ ఉండాలి అంటే ఇప్పుడు 6 తీసేసుకుంటే మీకు లీస్ట్ వస్తుంది. చూద్దాం. అంటే 6 కంటే అంటే ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ దీని వాల్యూ అంటే 5 పాయింట్ సంథింగ్ అంటే ఆర్ వాల్యూ 6 ఉండొచ్చు 7 ఉండొచ్చు. ఇంటీజరే కదా 8 9 10. సో ఇందులో 6 తీసుకుంటేనే మీకు అది ఆల్ఫా అనేది లీస్ట్ అవుతుంది.
సో 6 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏంటి 60 మైనస్ 66. సో -6/3 ఎంత -2. సో -2 వస్తుంది. అండ్ మైనస్ ఆల్ఫా అనేది -2 వస్తుంది. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత 2. అదే ఇంకా 7 ఏదైనా తీసుకున్నారనుకోండి, 7 తీసుకుంటే అప్పుడు 60 - 77, అది ఇంటీజర్ రాదు కాబట్టి ఇది అవసరం లేదు. నెక్స్ట్ 8, 60 - 88, 28/3, అది కూడా ఇంటీజర్ రాదు కాబట్టి అది కూడా వద్దు. నెక్స్ట్ 9, 60 - 99 అంటే -39. సో ఎంత -39/3 అంటే -13 వస్తుంది. మైనస్ ఆల్ఫా వాల్యూ -13 అవుతుంది. సో ఈ రెండింటికి ఇంటీజర్స్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది 13 అవుతుంది. కానీ ఏమన్నాడు లీస్ట్ అన్నాడు. సో లీస్ట్ అంటే ఇంకా అదే మీకు ఏంటి ఆల్ఫా వాల్యూ లీస్ట్ వాల్యూ అంటే ఇదంతా ఆల్ఫా కదా పవర్, కాబట్టి ఆర్ వాల్యూ 6 తీసుకుంటే మీకు ఇది లీస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఆర్ వాల్యూ 6 రాసేయండి ఇక్కడ జనరల్ టర్మ్లో. సో ఏంటి 30CR2⁻6. సో ఆర్ అంటే ఎంత 6 కదా. నెక్స్ట్ x పవర్ ఆఫ్ ఇక్కడ ఆర్ అంటే 6 రాసేస్తే మీకు ఎంత వస్తుంది x పవర్ -2 వస్తుంది. సో ఆల్ఫా వాల్యూ ఆల్ఫా వాల్యూ -2 అయితే ఆల్ఫా వాల్యూ 2. సో ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. సో ఆల్ఫా వాల్యూ డిసైడ్ అయిపోయింది. అయితే ఇప్పుడు అడుగుతుంది ఏంటి బీటా వాల్యూ. బీటా ఈజ్ న్యాచురల్ నెంబర్ అండి. ఇక రిమైనింగ్ అంతా ఇది బీటానే కదా. ఇక్కడ చూడండి బీటా ఇంటూ x పవర్ ఆల్ఫా ఉంది కాబట్టి ఇదేంటి బీటా అవుతుంది. సో బీటా వాల్యూ ఎంత 30C6 × 2⁻6. సో న్యాచురల్ నెంబర్ అన్నాడు. న్యాచురల్ నెంబర్ అవునా కాదు చెక్ చేసుకోండి. సో 30 ఎన్సీఆర్ ఎప్పుడు కూడా న్యాచురల్ నెంబర్ అవుతుంది ఇంటూ 2⁻6, అది కూడా న్యాచురల్ నెంబరే కాబట్టి ఆన్సర్ ఏంటి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ 6th టర్మ్ ఆఫ్ ది బైనామియల్ ఎక్స్పాన్షన్. సో ఆ ఎక్స్పాన్షన్ ఇచ్చి బైనామియల్ ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్ అంటే 6th టర్మ్ అట్లా కనుక్కోవడం అనేది పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్ క్వశ్చన్ కాబట్టి అందరూ కనుక్కుంటారు. కాబట్టి క్వశ్చన్లో కనుక్కోలేకుండా మీరు చేయకుండా చిన్న ట్విస్ట్ ఇట్లా కాంప్లికేటెడ్గా ఇస్తాడు. లాగ్లు రూట్స్ అలా ఉన్నాయి చూడండి. సో చూద్దాం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ 6th టర్మ్ అన్నాడు ఇంక్రీజింగ్ పవర్స్ ఆఫ్ దట్ వన్. ఈ 6th టర్మ్ ఎంత ఇచ్చాడు 21 ఇచ్చాడు. సో 6th టర్మ్ కనుక్కొని 21కి ఈక్వేట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఆఫ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ టర్మ్స్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆర్ రెస్పెక్టివ్లీ ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ ఏపీ. సో బైనామియల్ ఎక్స్పాన్షన్లో థర్డ్, ఫోర్త్, 6th టర్మ్ సారీ సెకండ్, థర్డ్, ఫోర్త్ టర్మ్ ఏంటి ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ ఏపీ. అంటే ఏపీలో అంటే ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్లో సెకండ్ టర్ము, థర్డ్ టర్ము, ఫోర్త్ టర్ము ఒక ఏపీ అనే సిరీస్లో ఏమవుతుందంటే ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ అవుతుంది అన్నాడు. సో దెన్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ ఇది నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ అయితే జనరల్ టర్మ్ కనుక్కుందాం. 6th టర్మ్ అన్నాడు కాబట్టి సో ఫస్ట్ అయితే అది చేసేద్దాం, తర్వాత రిమైనింగ్ ఆలోచిద్దాం. సో 6th టర్మ్ కనుక్కునేటప్పుడు సో x + y హోల్ పవర్ m, సో హోల్ పవర్ m. ఇందులో 6th టర్మ్ అంటే సో ఏంటి t6 = MC5 ఫస్ట్ టర్మ్ పవర్ ఎంత m-5, సెకండ్ టర్మ్ పవర్ ఏంటి 5. సో ఇలా రాస్తాం. అలాగే మరి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి ఇది, సెకండ్ టర్మ్ ఏంటి x అంటే ఇది, y అంటే ఏంటి ఇది. సో ఇది ఇంత కాంప్లికేటెడ్గా ఉంది. సో దీన్ని వీలైనంత వరకు మినిమైజ్ చేయండి. ఇక్కడ సరిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేసు లాగరిథమ్ బేసు రెండు సేమ్ ఉన్నాయి. ఎక్స్పోనెన్షియల్ బేసు లాగరిథమ్ బేసు రెండు సేమ్ ఉంటే అంటే a పవర్ లాగ్ m బేస్ a అంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేసు ఇదేమో ఎక్స్పోనెన్షియల్ బేస్, ఇది లాగరిథమ్ బేస్, రెండు సేమ్ ఉంటే అప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే పైన ఇక్కడ ఏది ఉందో అది రాసేయచ్చు, m అని రాయొచ్చు. సో లాగ్ 26 ఇక్కడ బేస్ 7, ఎక్స్పోనెన్షియల్ బేస్ 7 అంటే అప్పుడు దీని ఆన్సర్ ఎంత 26. ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగరిథమ్ బేస్ రెండు సేమ్ ఉంటే సో అది వెళ్ళిపోయి మీకు ఏమొస్తుంది 26 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగరిథమ్ బేస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సో ఈ టర్మ్ అనేది ఎలిమినేట్ అయిపోయి జస్ట్ 10 - 3 x, 10 - 3 x స్క్వేర్ రూట్ అంటే ఏంటి హోల్ పవర్ 1/2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ టర్మ్ దగ్గర కొద్దిగా మోడిఫికేషన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగరిథమ్ బేస్ సేమే ఉంది కానీ ఇక్కడ కోఎఫిషియంట్ ఉంది ఇంటూ, అంటే లాకి సమ్ కోఎఫిషియంట్ ఉంది అంటే ఇలా ఉంది. అంటే ఇప్పుడు దీన్ని కొద్ది మోడిఫై చేయండి 2⁻x - 2 సో లాగ్ 3/2 అంటే ఇలా ఉంటే నో ప్రాబ్లం.
సో లాగ్ 3 బేస్డ్ అప్పుడు ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగరిథం బేస్ రెండు సేమ్ కాబట్టి 3 అని రాయొచ్చు. మరి ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇంటూ లాగ్కి సమ్ కోఎఫిషియంట్ ఉంది, ఇంటూ లాగ్కి సమ్ కోఎఫిషియంట్ ఉంది. సో అలా ఉండొద్దు, దీన్ని కొద్దిగా మోడిఫై చేయండి. సో మోడిఫై అంటే ఏం చేస్తాం, 2 పవర్ ఆఫ్, సో మనకి ఎం లాగ్ ఏ అంటే ఏం రాయొచ్చు, ఎం లాగ్ ఏ అంటే లాగ్ ఏ పవర్ ఎం అని రాయొచ్చు. సో ఇవన్నీ లాగరిథమ్స్లో ఉంటాయి. ఎం లాగ్ ఏ అంటే ఏం రాయొచ్చు, లాగ్ ఏ పవర్ ఎం అని రాయొచ్చు. అంటే అప్పుడు x-2 అనేది ఏంటి, సో ఇక్కడ పవర్లోకి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు 2 లాగ్ 3 పవర్ x-2 బేస్ 2 ఇలా వస్తుంది. అంటే లాగ్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ పవర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి కోఎఫిషియంట్ ఏం లేదు, ఇక్కడ లాగ్కి కోఎఫిషియంట్ ఏం లేదు. ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగరిథం బేస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది రిమూవ్ చేసేసి మనం ఏం రాయొచ్చు, 3 పవర్ ఆఫ్ x-2 అని రాయొచ్చు. సో 3 పవర్ ఆఫ్ x-2 మళ్ళీ దానికి ఏంటి ఫిఫ్త్ రూట్. సో ఫిఫ్త్ రూట్ అంటే ఏంటి, హోల్ పవర్ 1/5 కదా. ఫిఫ్త్ రూట్ అంటే ఏంటి, హోల్ పవర్ 1/5. అంటే అప్పుడు ఏమొస్తుంది, 3 పవర్ ఆఫ్, సో 1/5 ఇంటూ x-2 అంటే ఏంటి, x-2/5 వస్తుంది, x-2/5. సో అది రాశాం. సో 3 పవర్ ఆఫ్ x-2/5. ఇక్కడే కాంప్లికేషన్. అంటే ప్రాబ్లం అనేది 6th జనరల్ టర్మ్ కనుక్కోవడం ఈజీ కాబట్టి ఇట్లాంటి ట్విస్టులు ఉంటాయి. సో ఇట్లాంటి ఈజీ క్వశ్చన్ పోకూడదంటే సో వీటి మీద మీకు పర్ఫెక్షన్ రావాలి. సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్ద ప్రాబ్లం ఉండదు ఇంకా. సో ఇప్పుడు పవర్ ఏంటి ఎం. ఇప్పుడు ఇందులో 6th టర్మ్ కనుక్కుంటాం. 6th టర్మ్, సో r+1 ఎంత 6, r+1 6 కాబట్టి r వాల్యూ ఎంత 5. సో MC 5. ఫస్ట్ టర్మ్ ఏంటి 10 మైనస్ 3 పవర్ x హోల్ పవర్ ఏమొస్తుంది, ఇక్కడ ఆల్రెడీ 1/2 ఉంది, హోల్ పవర్ ఏమొస్తుంది m-5 వస్తుంది. అంటే 10 మైనస్ 3 పవర్ x హోల్ పవర్ 8, ఇక్కడ 1/2. మళ్ళీ దాని పవర్ ఏంటి, ఈ రెండి డిఫరెన్సే కదా. సో ఈ రెండి డిఫరెన్స్ ఎంత, పవర్ m-5. సో అప్పుడు ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏంటి, ఏ పవర్ mn కదా. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది 10 మైనస్ 3 పవర్ x, 10 మైనస్ 3 పవర్ x. సో ఏ పవర్ m హోల్ పవర్ n మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏంటి 1/2 ఇంటూ m-5. సో m-5/2, m-5/2 వస్తుంది. అలాగే సెకండ్ టర్మ్ ఏంటి, సో ఇది. సో దీని పవర్ ఏంటి, సఫిక్స్ ఏది ఉందో అది. సో దీని పవర్ ఏంటి, సఫిక్స్ ఏది ఉందో అది. సో దీని పవర్ 5 అప్లై చేశారు అనుకోండి, అప్పుడు ఏంటి పవర్స్ మల్టిప్లికేషన్ చేస్తే సో 5 క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, 3 పవర్ ఆఫ్ x-2 వస్తుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ బై 5 ఉంది, మీరు హోల్ పవర్ 5 చేశారు. సో హోల్ పవర్ 5 చేసినప్పుడు ఏ పవర్ m హోల్ పవర్ n అంటే పవర్స్ మల్టిప్లికేషన్ చేస్తే 3 పవర్ ఆఫ్ x-2 వస్తుంది. సో ఇంక ఇక్కడ వరకు అయితే పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇదే మేజర్గా ఈ 2 స్టెప్సే కొద్దిగా ఇబ్బంది. సో ఈక్వల్ 10th ఇచ్చాడు, ఆ 6th టర్మ్ 21 ఇచ్చాడు. సో ఇక్కడ కాకపోతే అన్నోన్స్ ఏంటి, m అండ్ x 2 అన్నోన్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఏంటి, సమ్ ఆఫ్ ది పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ x. అంటే x వాల్యూ కనుక్కోవాలి. మరి ఇక్కడ m అనేది కూడా ఒక అన్నోన్ ఉంది. మరి m అంటే 2 అన్నోన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఒక అన్నోన్ కనుక్కోండి. సో 2 అన్నోన్స్ ఉన్నాయి, m అండ్ x. సో x వాల్యూ కావాలంటే దానికంటే బిఫోర్ m కావాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఈ బైనమిల్ కోఎఫిషియంట్లో సెకండ్ టర్మ్. సో బైనమిల్ కోఎఫిషియంట్లో సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, అలాగే 4th టర్మ్. ఏమన్నాడు, ఏపీలో ఫస్ట్, థర్డ్, 5th టర్మ్ అన్నాడు. అంటే ఒక ఏపీ సిరీస్లో ఫస్ట్, థర్డ్, 5th టర్మ్ అన్నాడు. అంటే ఒక ఏపీ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ సమ్, సెకండ్, థర్డ్, 4th, 5th. సో ఏపీలో 5 టర్మ్స్ ఉన్నాయి సపోజ్, అంటే టర్మ్స్. ఇందులో ఏమి ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్, ఇదేమో ఫస్ట్ టర్మ్ అన్నాడు, ఇదేంటి థర్డ్ టర్మ్ అన్నాడు, నెక్స్ట్ ఏంటి ఇది P4, 5th టర్మ్ అన్నాడు. అంటే ఈ టర్మ్స్ అనేది ఏపీలో ఉంటే, కొన్ని టర్మ్స్ అన్న ఏపీలో టర్మ్స్ ఉంటే, అంటే ఒక సీక్వెన్స్ చూద్దాం, 2, 4, సపోజ్ 6, 8, 10 ఇవి ఏపీలో ఉన్నాయా లేవా, కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది, 2, 2 ఉంది కాబట్టి ఏపీలో ఉంది. ఇప్పుడు ఈక్వల్ గ్యాప్తో తీసుకున్నాం అనుకోండి, ఈక్వల్ గ్యాప్ తోటి, అంటే ఏ టర్మ్స్ అయినా తీసుకోండి ఈక్వల్ గ్యాప్ తోటి. అంటే నేను ఫస్ట్ టర్మ్ తీసుకున్నాను, సో ఫస్ట్ టర్మ్ తీసుకున్నాను, ఒక టర్మ్ స్కిప్ చేశాను, నెక్స్ట్ టర్మ్ తీసుకున్నాను, అంటే ఈక్వల్ గ్యాప్ తోటి మళ్ళీ ఒక టర్మ్ స్కిప్ చేశాను. అప్పుడు వచ్చే రిజల్ట్ ఏమొస్తుంది, 2, 6, 10. ఇది కూడా ఏపీలో ఉంటుందా ఉండదా చూడండి, డిఫరెన్స్ ఎంత 4, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 4. అట్లా ఈక్వల్ గ్యాప్ తోటి, లేదంటే 2 టర్మ్స్ స్కిప్ చేయండి. సో 2 టర్మ్స్ స్కిప్ చేయడం అంటే
సో 2 తీసుకున్నాను, తర్వాత 2 టర్మ్స్ స్కిప్ చేశాను అంటే అప్పుడు ఏంటి 8. నెక్స్ట్ మళ్ళీ 2 టర్మ్స్ స్కిప్ చేశాను అంటే ఈక్వల్ గ్యాప్తో తీసుకున్నారనుకోండి మళ్ళీ 14. సో అప్పుడు ఈ రిజల్ట్ ఏమవుతుంది చూడండి, ఈ రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్ 6, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 6. సో ఈక్వల్ గ్యాప్తో తీసుకున్నాం కాబట్టి ఏపీలో ఉంటుంది. సో మీకు ఇక్కడ గుర్తించాల్సిన పాయింట్ ఏంటి అంటే ఒక సిరీస్ అనేది ఏపీలో ఉంటే అందులో మీ ఇష్టం వచ్చిన టర్మ్స్ తీసుకోండి. అంటే ఇష్టం వచ్చిన టర్మ్స్ అంటే మధ్యలోంచైనా మొదలు పెట్టచ్చు. సో ఇప్పుడు సపోజ్ 6 తీసుకున్నాం అనుకోండి, 6 ఓకే, తర్వాత ఒక టర్మ్ స్కిప్ చేశాను, నెక్స్ట్ 10 తీసుకున్నాను, మళ్ళీ ఇంకో టర్మ్ స్కిప్ చేశాను, 14 చేశాను. అంటే ఈక్వల్ గ్యాప్తో తీసుకున్నాను. ఎక్కడి నుంచైనా మొదలు పెట్టండి, గ్యాప్ అనేది ఈక్వల్గా. అంటే ఒక టర్మ్ స్కిప్ చేసి ఇప్పుడు వచ్చే రిజల్ట్ ఏమవుతుంది, ఏపీనే అవుతుంది. అంటే ఒరిజినల్ సిరీస్ ఏపీలో ఉంటే మీరు ఏపీలో ఏ టర్మ్ అయినా స్టార్ట్ చేయండి, ఈక్వల్ గ్యాప్ తోటి కొన్ని టర్మ్స్ సూట్ చేసుకుంటే ఆ రిజల్టెంట్ కూడా ఏపీలోనే ఉంటుంది. అలాగే ఇక్కడ ఏపీలో ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ అంటే ఈక్వల్ గ్యాప్తోనే కదా ఒక సిరీస్ అనేది ఏపీలో ఉంది. అందులో ఫస్ట్ టర్మ్ తీసుకున్నాడు, థర్డ్ టర్మ్ తీసుకున్నాడు, అంటే మధ్యలో ఏం టర్మ్ స్కిప్ చేసాం, సెకండ్ టర్మ్ స్కిప్ చేసాం, మళ్ళీ ఫోర్త్ టర్మ్ స్కిప్ చేసి ఏం చేసాం, ఫిఫ్త్ టర్మ్ తీసుకున్నాం. అంటే ఒరిజినల్ సిరీస్ ఏపీలో ఉండి ఈక్వల్ గ్యాప్ తోటి అంటే ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం, ఒక టర్మ్ స్కిప్ చేసాం, మళ్ళీ నెక్స్ట్ ఇంకో టర్మ్ స్కిప్ చేసాం, ఫిఫ్త్ టర్మ్ తీసుకున్నాం. అంటే ఈక్వల్ గ్యాప్తో తీసుకున్నాం కాబట్టి వచ్చే రిజల్ట్ కూడా ఏపీలోనే ఉంటుంది. అంటే ఈ టర్మ్స్ కూడా ఏపీలోనే ఉంటాయి. మరి ఆ టర్మ్స్ ఏంటి, ఈ టర్మ్స్ ఏంటి, బైనమీల్. ఈ టర్మ్స్ ఏంటి, ఏపీలో ఫస్ట్ టర్మ్ అయితే బైనమీల్ ఏంటి, సెకండ్ టర్మ్. సో ఇది అలాగే ఏపీలో థర్డ్ టర్మ్ అంటే ఇందులో ఏంటి, ఈ బైనమీల్లో థర్డ్ టర్మ్. అలాగే ఏపీలో ఫిఫ్త్ టర్మ్ అంటే ఈ బైనమీల్ ఏంటి, ఫోర్త్ టర్మ్. సో ఈక్వల్తో గ్యాప్తో తీసుకున్నాం కాబట్టి ఇవి కూడా ఏపీలో ఉంటాయి. సో ఈ టర్మ్స్కి బైనమీల్ కోఎఫిషియంట్స్ చూద్దాం. సో సెకండ్ టర్మ్కి బైనమీల్ కోఎఫిషియంట్ ఏమొస్తుంది, ఎంసీ. సో ఇక్కడ r+1 ఎంత 2 కాబట్టి r వాల్యూ ఎంత 1. సో బైనమీల్ కోఎఫిషియంట్. నెక్స్ట్ థర్డ్ టర్మ్కి బైనమీల్ కోఎఫిషియంట్ ఎంత m. సో r+1 అంటే ఎంత 3 కాబట్టి అప్పుడు r వాల్యూ ఎంత 2. ఓకేనా. సో మనకు r+1th టర్మ్ అంటే ఏంటి, బైనమీల్ కోఎఫిషియంట్ MCR. దీనికంటే ఒక లెస్ వస్తుంది కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి 1, నెక్స్ట్ 3 ఉంది కాబట్టి 2, నెక్స్ట్ ఈ ఫోర్త్ టర్మ్లో బైనమీల్ కోఎఫిషియంట్ ఏంటి, MC3. ఇవి బైనమీల్ కోఎఫిషియంట్స్. ఇవి ఎందులో ఉన్నాయన్నాడు, ఏపీలో ఉన్నాయన్నాడు. అంటే ఏపీలో అంటే అప్పుడు ఏంటి, 2 టర్మ్స్ ఏపీలో అంటే ఏంటి, ఏబీసీ ఏపీలో ఉంటే మనం ఏం రాయొచ్చు, ఏబీసీ ఏపీ అయితే 2b ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 2b ఈక్వల్ టు a+c అని రాయొచ్చు. ఇలా రాయొచ్చు. లేదు అంటే డిఫరెన్స్ ఆఫ్ ది కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఇలా కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఎలా అయినా రాసుకోండి, ఇది కానీ ఇది కానీ. సో ఇక్కడ ఈ ఏపీలో ఉన్నాయి కాబట్టి సో 2 ఇంటూ మిడిల్ టర్మ్. సో 2 ఇంటూ మిడిల్ టర్మ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ కాబట్టి 2 ఇంటూ MC2 ఈక్వల్ టు MC1 MC3. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేస్తారు. దీన్ని సింప్లిఫై చేసేస్తే m వాల్యూ వస్తుంది. సో దీని సింప్లిఫికేషన్ చూద్దాం. 2 ఇంటూ MC2 అంటే ఏంటి, m ఫ్యాక్టోరియల్ బై సో m-2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో NCR ఫార్ములా ఈక్వల్ టు MC1 అంటే ఏంటి, m ఫ్యాక్టోరియల్ బై m-1 ఫ్యాక్టోరియల్ ప్లస్ నెక్స్ట్ MC3. సో MC3 అంటే ఏంటి, m ఫ్యాక్టోరియల్ బై m-3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ m-2 ఫ్యాక్టోరియల్ और క్యాన్సిల్ అయితే ఇంకా నెక్స్ట్ మిగిలేది ఏంటి, m-1 ఇంటూ m. అలా ఇక్కడ అప్ టు m-1 और క్యాన్సిల్ అయితే నెక్స్ట్ మిగిలేది ఏంటి, m. అలాగే నెక్స్ట్ m-3 వరకు క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలేది ఏంటి, అప్పుడు m ఇంటూ m-1 ఇంటూ m-2. సో m-2 బై 3 ఫ్యాక్టోరియల్. సో క్యాలిక్యులేషన్ కొద్దిగా ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, లెఫ్ట్ సైడ్ ఏం మిగులుతుందంటే m ఇంటూ m-1 రైట్ సైడ్ ఏం మిగులుతుంది, జస్ట్ m ప్లస్ నెక్స్ట్ ఇక్కడ సో m ఇంటూ m-1 ఇంటూ m-2 బై 3 ఫ్యాక్టోరియల్ ఎంత 6. సో బోత్ సైడ్స్ m క్యాన్సిల్ అవుతుంది, కామన్ వస్తుంది, క్యాన్సిల్ చేసేయండి. బోత్ సైడ్స్ m కామన్ తీసుకొని క్యాన్సిల్ చేసేస్తే సో ఇప్పుడు ఏంటి, ఎల్సిఎం చేసేద్దాం. సో m ఇంటూ m-1. సో m అనేది ఎల్సిఎం చేసేసండి, రైట్ సైడ్ 6 అండ్ m అనేది కామన్ తీసుకోండి. సో m కామన్ తీసేస్తే సో 6 ఇంటూ m 6m. సో m కామన్ తీసేసాం 6. నెక్స్ట్ ఇందులోంచి m కామన్ తీసేస్తే m-1 ఇంటూ m-2.
సో m మైనస్ 1 ఇంటూ m మైనస్ 2 అంటే ఏంటి అప్పుడు m స్క్వేర్ మల్టిప్లికేషన్ ఇస్తే -3m ప్లస్ 2. సో ఇక్కడ బోత్ సైడ్స్ mm క్యాన్సిల్ అయిపోతుంది, 6 అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే అప్పుడు 6m మైనస్ 6 ఈక్వల్ టు ఎంత m స్క్వేర్ మైనస్ 3m 6 ప్లస్ 2 ఎంత 8. సో ఇప్పుడు అంతా ఒక సైడ్ తీసుకొస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో m స్క్వేర్ 6m అటు వెళ్ళిపోతే -9m, సో -6 అటు పోతే -6 అటు పోతే +6 14. సో ఇదేంటి ఫ్యాక్టరేషన్ చేసేయండి. సో ఏమొస్తుంది m మైనస్ 7 ఇంటూ m మైనస్ 2 వస్తుంది. సో అప్పుడు ఏంటి m ఈక్వల్ టు 2r7 m 2 అయితే సో పవర్ 2 అయితే బైనామిల్ పవర్ 2 అయితే అప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి 3 టర్మ్స్. పవర్ కంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 టర్మ్స్ ఉంటాయి. మరి టర్మ్స్ 3 అయితే అప్పుడు 4th టర్మ్ ఎక్కడి నుంచి వస్తుంది, 4th టర్మ్ రాదు కాబట్టి ఇది కాదు, m వాల్యూ 2 కాదు. m వాల్యూ 2 అయితే పవర్ 2 అయితే బైనామిల్ పవర్ 2 అయితే అంటే బైనామిల్ పవర్ n అయితే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి n+1. మరి ఇక్కడ బైనామిల్ పవర్ 2 అయితే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 టర్మ్సే ఉన్నప్పుడు ఇంకా 4th టర్మ్ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి అది పాసిబుల్ అవ్వదు. కాబట్టి m ఈక్వల్ టు ఎంత 7, m ఈక్వల్ టు 7. సో ఇంకో రకంగా కూడా చూద్దాం సింప్లికేషన్. MC1 MC2 MC3 AP అయితే మనం ఇంతకుముందు చేసిన ఏంటి 2 ఇంటూ MC2 ఈక్వల్ టు MC1 ప్లస్ MC3 చేసాం. సో అలా కాకపోతే ఇంకో రకంగా కూడా చూడొచ్చు ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ది కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈ ఏపీలో ఉన్నాయనుకోండి. సో ఏంటి కాన్సిక్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ అంటే MC2 మైనస్ ఇట్స్ ప్రీవియస్ టర్మ్ ఈక్వల్ టు ఈ రెండింటి డిఫరెన్స్ కదా ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఏంటి MC3 మైనస్ MC2 ఇలా కొద్ది క్యాలిక్యులేషన్ ఈజీ వస్తుంది అనుకుంటే ఇలా చేయండి. సో మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది చేసుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇదేంటి MC2 మైనస్ MC1 అంటే ఏంటి MC2 అంటే ఎంత m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఓకేనా. అంటే ఇక్కడ MC1 లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇక్కడ 2 MC2 ఉంది, ఒక MC2 సైడే ఉంది, ఇంకో MC2 రైట్ సైడ్ వెళ్ళింది. అంటే ABC AP అయితే 2B ఈక్వల్ టు A ప్లస్ C అని రాయొచ్చు, లేదంటే ABC AP అయితే B మైనస్ A ఈక్వల్ టు C మైనస్ B కూడా రాయొచ్చు. సో ఇక్కడ రాసింది అదే. సో నెక్స్ట్ మైనస్ MC1 అంటే ఏంటి m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు MC3 అంటే ఏంటి m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ మైనస్ MC2 అంటే ఏంటి m ఫ్యాక్టోరియల్ బై ఈ రెండు డిఫరెన్స్ m మైనస్ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో రెండింటిలోకి న్యూమరేటర్లో లెఫ్ట్ సైడ్ m ఫ్యాక్టోరియల్ కామన్ వస్తుంది. సో m ఫ్యాక్టోరియల్ కామన్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ m మైనస్ 2 ఫ్యాక్టోరియల్ m మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రెండింటిలో ఏది లీస్ట్ అయితే అది కామన్ వస్తుంది. సో ఇది కామన్ తీయడం చూసుకొని జాగ్రత్తగా. సో m మైనస్ 2 ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తున్నాను. సో m మైనస్ 2 ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే ఇక్కడ చూడండి m ఫ్యాక్టోరియల్ కామన్ తీసాను 1. సో m మైనస్ 2 ఫ్యాక్టోరియల్ కంప్లీట్ కామన్ కాబట్టి ఇది వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకేముంటుంది బై 2 ఫ్యాక్టోరియల్ ఎంత 2 మైనస్ ఇందులో m ఫ్యాక్టోరియల్ కామన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ m మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి. సో m మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే m మైనస్ 1 ఇంటూ m మైనస్ 2 ఫ్యాక్టోరియలే కదా. m మైనస్ 1 ఇంటూ m మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియలే కదా. సో 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 1 ఇంటూ 2 ఇంటూ అప్ టు 7. సో మరి 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 1 ఇంటూ 2 ఇంటూ అప్ టు 6 ఇంటూ 7. సో మనం అలా రాసుకోవచ్చు. అంటే సో m మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే m మైనస్ 1 ఇంటూ దాన్ని బిఫోర్ టర్మ్ ఏంటి m మైనస్ 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇందులో m ఫ్యాక్టోరియల్ కామన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ m మైనస్ 2 ఫ్యాక్టోరియల్ కూడా కామన్ వెళ్ళిపోతే ఇక్కడ ఏం మిగులుతుంది 1 బై m మైనస్ 1 ఈక్వల్ టు రైట్ సైడ్ కూడా మనకి ఏంటి m ఫ్యాక్టోరియల్ కామన్ తీసేయచ్చు. సో డినామినేటర్లో రెండిట్లో లీస్ట్ ఏదో అది కామన్ తీయాలి. m మైనస్ 2నా m మైనస్ 3నా m మైనస్ 3 అనేది లీస్ట్. కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది m మైనస్ 2 అని రాస్తారు, జాగ్రత్త. సో m మైనస్ 3 సో 3 సపరేట్ చేస్తాం, ఒక 2 సపరేట్ చేస్తాం. సో m మైనస్ 3 లీస్ట్. అలా ఈ రెండిట్లో 3 ఫ్యాక్టర్లు 2 ఫ్యాక్టర్లు ఆ రెండిట్లో లీస్ట్ ఏది ఉందో అది కామన్ అయ్యింది 2 ఫ్యాక్టర్లు లీస్ట్. సో ఇప్పుడు ఇది కామన్ తీసేస్తే ఇక్కడ m ఫ్యాక్టర్లు వెళ్ళిపోయింది 1, ఇక్కడ m మైనస్ 3 ఫ్యాక్టర్ కంప్లీట్ కామను. 3 ఫ్యాక్టర్ల నుంచి 2 ఫ్యాక్టర్లు కామన్ తీస్తే ఎంత ఉంటుంది 3 ఉంటుంది. సో 3 ఫ్యాక్టర్లు అంటే ఎంత 2 ఫ్యాక్టర్లు ఇంటూ 3 కదా, 2 ఫ్యాక్టర్లు ఇంటూ 3. సో 2 ఫ్యాక్టర్లు కామన్ మైనస్ ఇక్కడ m ఫ్యాక్టర్లు కామన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ m మైనస్ 2 ఫ్యాక్టర్లు అంటే ఏంటి m మైనస్ 2 ఇంటూ m మైనస్ 3 ఫ్యాక్టర్లు. సో m మైనస్ 3 ఫ్యాక్టర్లు కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకేం మిగులుతుంది m మైనస్ 2.
సో 2 ఫ్యాక్టర్లు అనేది కంప్లీట్గా కామన్. సో బోత్ సైడ్స్ m ఫ్యాక్టర్లు క్యాన్సిల్. అలాగే నెక్స్ట్ m-3 ఫ్యాక్టర్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే m-2 ఫ్యాక్టర్లు అంటే ఏంటి, m-2 ఇంటూ m-3 ఫ్యాక్టర్లు. సో m-3 ఫ్యాక్టర్లు క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలేదు ఏంటి ఇక్కడ m-2. సో ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేసేస్తే మీకు సో ఆన్సర్ వస్తుంది, చూద్దాం. సో 1/m-2. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే 2 ఇంటూ m-1. సో ఇక్కడ ఏంటి m-1 ఇంటూ 1. సో m-1 -2. అలాగే రైట్ సైడ్ ఏంటి 1/2 ఫ్యాక్టరియల్ అంటే 2. సో ఇదేంటి 3కి m-2కి ఎల్సిఎం. సో m-2 ఇంటూ 3. సో అప్పుడు m-2 ఇంటూ 1. సో m-2. సో 3 ఇంటూ 1 3. అప్పుడు మళ్ళీ ఇక్కడ డినామినేటర్ m-2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి m-3/m-1 లెఫ్ట్ సైడ్ మిగిలింది. రైట్ సైడ్ m-5/3 మిగిలింది. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసేయండి, మీకు m వాల్యూ వస్తుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ m 3m - 9. నెక్స్ట్ ఈ రెండింటి ప్రొడక్ట్ ఏంటి డైరెక్ట్ రాసేస్తుంది m² - 6m + 5. సో అంతా ఒక సైడ్ తెచ్చేసుకుంటే అప్పుడు m², 3m అటు సైడ్ వెళ్ళిపోతే -9m, -9 అటు వెళ్ళిపోతే +14 = 0. ఇప్పుడు ఏంటి ఫ్యాక్టరేషన్ చేస్తే m-2 ఇంటూ m-7. సో ఇంతకుముందు చేసినట్టుగా మనకి m వాల్యూ ఏంటి 2 or 7 వస్తుంది. 2 అనేది నాట్ పాసిబుల్. సో 7. ఈ సింప్లిఫికేషన్ దగ్గరే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. మీకు ఏది బెస్టో అది అంటే ప్రాక్టీస్లో కూడా చేయండి. ఎగ్జామ్లో డైరెక్ట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో మీకు ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్లో స్పీడ్ ఉంటుంది. సో ఇంకా ఫాస్ట్ చేయడానికి మనం ఈ టెక్నిక్ వాడుకోవచ్చు. 2b = a + c అంటే అప్పుడు ఇప్పుడు ఇక్కడ టెక్నిక్ ఏంటంటే సో NC5 NC4 వీటి వాల్యూస్ కనుక్కొని కామన్ తీసుకొని చేస్తే చాలా లెంతీ అవుతుంది. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఒక ఫార్ములా కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ రేషియో అంటే NCR/NCR-1 అంటే ఫార్ములా ఉంది కాబట్టి సో ఇది మైండ్లో ఉంటే మనకి ఐడియా వచ్చే ఛాన్స్ ఉంది, ఐడియా వస్తుంది. ఈ రెండింటి డిఫరెన్స్ న్యూమరేటర్లో వస్తుంది బై సఫిక్స్. సో మరి ఇక్కడ క్వశ్చన్ అలా ఉందా అంటే లేదు, ఇలా కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ అట్లా లేదు కదా. సో కొద్దిగా మాడిఫై చేద్దాం. NC5 అన్నది అటు వెళ్ళిపోయింది అనుకోండి, డివైడ్ అవుతుంది. NC5 అటు వెళ్ళిపోతే డివైడ్ అవుతే NC4/NC5, NC6/NC5. సో ఇప్పుడు సెకండ్ వన్ ఈ టైప్లో ఉంది చూడండి. సో ఇక్కడ n నెక్స్ట్ ఇక్కడ r అయితే ఇక్కడ ఏంటి దానికంటే 1 లెస్, మరి ఇక్కడ 6 అయితే దీనికంటే 1 లెస్. కాబట్టి ఈ రూల్ ప్రకారం ఏంటి NC6/NC5. సో ఏంటి డినామినేటర్లో సఫిక్స్ న్యూమరేటర్ కంటే తక్కువ ఉండాలి. సో డినామినేటర్లో న్యూమరేటర్ కంటే సఫిక్స్ తక్కువ ఉంటే అప్పుడు ఈ ఫార్ములా ఏంటి న్యూమరేటర్లో ఏమొస్తుంది, రెండి డిఫరెన్స్ n-5/6 అంటే వితౌట్ సింప్లిఫికేషన్ ఫాస్ట్ మనం ఆన్సర్ చెప్పేయచ్చు. సో దీని ఆన్సర్ ఓకే. మరి దీని ఆన్సర్ ఏంటి? సో మన ఫార్ములా అప్లై చేయాలంటే ఇలా ఉండాలి, కానీ ఇక్కడ అలా లేదు. సో మనకి ఏంటి ఫార్ములా అప్లై చేసేటప్పుడు అంటే ఇది కూడా ఉంటుంది, కానీ మళ్ళీ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు చెప్పాను అక్కడ డినామినేటర్లో లెస్ ఉండాలి, మరి ఇక్కడ అలా లేదు, న్యూమరేటర్లో లెస్ ఉంది. మీరు ఏం చేస్తారంటే దీని వాల్యూ కనుక్కోబాకండి, దీని రెసిప్రోకల్ వాల్యూ కనుక్కోండి. సో దీని రెసిప్రోకల్ వాల్యూ ఇప్పుడు ఓకే, దీని వాల్యూ కనుక్కోవచ్చు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ న్యూమరేటర్లో వస్తుంది n-4/5. సో ఇప్పుడు దీని రెసిప్రోకల్ వాల్యూ n-4/5 అయితే మరి దీని వాల్యూ ఏమవుతుంది? సో దీని వాల్యూ n-4/5 అయితే అప్పుడు దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? 5/n-4 అవుతుంది. సో 5/n-4. కాబట్టి ఇప్పుడు ఏంటి 5/n-4. దీని తర్వాత ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఫ్యాక్టరేషన్ చేస్తే అప్పుడు n వాల్యూ 7 and 14 వస్తుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో రెండు వాల్యూస్ వచ్చినాయి. అడుగుతుంది ఏంటి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ n అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏంటి 14. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ n ఈస్ 14. సో m వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ అంటే ఇక్కడేమో స్టక్ అవుతారు ఈ లాగరిథమ్స్, ఈ కాన్సెప్ట్స్ ఇది తెలియకపోవడం వల్ల. ఇక్కడేమో ఎక్కువ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అదొకటి ప్రాబ్లం ఇక్కడ. సో ఇప్పుడు ఇందులో m వాల్యూ మనకు వచ్చేసింది కాబట్టి m వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో m వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే m వాల్యూ ఎంత 7. సో 7c5. సో 7c5 వాల్యూ కనుక్కోండి. సో m వాల్యూ 7 రాసేస్తే 7c5.
సో 7C5 అంటే ఏంటి 7 ఫ్యాక్టరీలు బై రెండు డిఫరెన్స్ 5 ఫ్యాక్టరీలు 2 ఫ్యాక్టరీలు. సో అప్ టు 5 వరకు క్యాన్సిల్ అయితే 6 × 7/2. సో క్యాన్సిల్ అయితే ఎంత 21 వస్తుంది. సో MC5 ఎంత 21. నెక్స్ట్ 10 - 3 పవర్ x m వాల్యూ ఎంత 7 7 - 5 2/2 2/2 అంటే ఎంత 1. సో పవర్ 1. నెక్స్ట్ ఇక్కడ ఎంత 3 పవర్ x - 2. సో 3 పవర్ x - 2 అంటే ఏం రాయొచ్చు 3 పవర్ x - 2 అంటే 3 పవర్ x బై 3² రాయొచ్చు కదా. అంటే ఎంత అప్పుడు 3 పవర్ x బై 9. సో 3 పవర్ x బై 9 ఈక్వల్ టు 21. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 21 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు అంతా 3 పవర్ xలో ఉంది కాబట్టి సో 3 పవర్ xలో క్వాడ్రాటిక్ మల్టిప్లికేషన్ చేసేయండి. లేదంటే 3 పవర్ xని ఈజీగా ఉండడం కోసం t అనుకోండి. సో 3 పవర్ xని t అనుకుంటే అప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది 10 - t బై 3 పవర్ x అంటే ఎంత t బై 9. సో బై 9 రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి. రైట్ సైడ్కి 21 క్యాన్సిల్ అయితే 1 కదా. సో అటు సైడ్ వెళ్ళిపోతే 9 × 1 9. సో అప్పుడు ఏంటి 10 × t మల్టిప్లికేషన్ చేస్తే 10t - t² ఈక్వల్ టు 9. సో అంతా రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి. t² 10t అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే -10t + 9 ఈక్వల్ టు 0. సో ఫ్యాక్టరేషన్ చేస్తే t - 1 × t - 9 ఈక్వల్ టు 0. సో t ఈక్వల్ టు 1 ఆర్ 9. మరి వాట్ ఈస్ ద t? ఇక్కడ t అంటే ఏంటి 3 పవర్ x. సో 3 పవర్ x ఈక్వల్ టు 1 ఆర్ 9. అంటే 3 పవర్ x 1 అంటే ఏంటి 3 పవర్ 0నే కదా. సో అలాగే 9 అంటే ఏంటి ఆర్ 9 అంటే ఏంటి 3². కాబట్టి అప్పుడు x వాల్యూ ఏంటి సో x వాల్యూ 0 ఆర్ 2. సో x వాల్యూ 0 ఆర్ 2. సో ఇప్పుడు అడిగింది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్. సో x వాల్యూ 0 ఆర్ 2 వచ్చింది. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 0² + 2² ఈక్వల్ టు ఎంత 4 వస్తుంది. సమ్ ఆఫ్ ది పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ x అన్నాడు. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ x. సో ఈ పాసిబుల్ వాల్యూస్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం.